సద్గుణ సంపన్నుడు, మహావీరుడు, దేశభక్తుడైన విశ్వనాథ నాయకుడి గురించి తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో దక్షిణ భారతానికి సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు. ఆయన సేనాపతి నాగమ నాయకుడు. ఆ సమయంలోనే దక్షిణాన చేర, చోళ సామ్రాజ్యాల మీద తురుష్క రాజులు మాలిక్ కాఫర్ దాడి చేశాడని తెలిసి కృష్ణదేవరాయలు నాగమ నాయకుడికి సైన్యాన్ని అప్పగించి దాడిని ఎదుర్కోవడానికి వెళ్ళమన్నారు. అతడు వెళ్ళి మాలిక్ కాఫర్ని ఓడించాడు. కానీ అదే సమయంలో అతడి ఆలోచనలు వక్రమార్గాన పడ్డాయి. సేనాపతిగా నేను ఎన్నాళ్ళుంటాను, నేను కూడా రాజుగా ఎందుకు మారకూడదు, అలాంటి సత్తా నాలో కూడా ఉంది కదా అని దురాశతో తాను అలా భావించి తాను రక్షించిన 2 రాజ్యాలకు తానునే రాజుగా ప్రకటించుకున్నారు. ఎవరు? నాగమ నాయకుడు. శ్రీకృష్ణదేవరాయల వారి సేనానాయకుడు. విషయం తెలిసాక కృష్ణదేవరాయలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నాగమ నాయకుడిని ఓడించి బంధించి నా ఎదుటకు తీసుకురాగలవారు ఉంటే ముందుకు రండి అని పిలుపునిచ్చారు. చాలాసేపటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఒక యువకుడు లేచి ముందుకొచ్చాడు. అతడు ఎవరో కాదు, నాగమ నాయకుడి కుమారుడు విశ్వనాథ నాయకుడు. అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజా, ఆ అవకాశాన్ని నాకు ఇప్పించండి అని కోరాడు విశ్వనాథ నాయకుడు. తండ్రి సగం సైన్యం తీసుకువెళ్ళి తిరుగుబాటు చేశాడు. ఇతడు మిగతా సైన్యాన్ని తీసుకువెళ్ళి తిరుగుబాటు చేస్తే దేశం యొక్క పరిస్థితి ఏమిటి అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మహామంత్రి తిమ్మరసు అతడికి ఒక అవకాశం ఇవ్వమని శ్రీకృష్ణదేవరాయలకు సలహా ఇచ్చాడు. ఆయన అనుమతించాడు. సభ ముగిసింది. ఆ రోజు రాత్రి 2 గూఢచారులను విశ్వనాథ నాయకుడి ఇంటికి పంపి రహస్యంగా అక్కడ ఏం జరుగుతుందో చూసి తెలుపమని ఆదేశించారు కృష్ణదేవరాయలు. ఆ రోజు రాత్రి విశ్వనాథ నాయకుడి భార్య తల్లి విశ్వనాథ నాయకుడితో అంటున్న మాటలు విన్నారు. వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నీ తండ్రి నాగమ నాయకుడు దేశద్రోహి. అలాంటి ప్రలోభంలోనే నువ్వు పడే అవకాశం ఉంది. నువ్వు ఏదైనా కారణంతో నీ తండ్రి పక్షం చేరితే మేము ప్రాణాలతో ఉండము. ఇది దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందు అడుగు వెయ్యి అని ఆ స్త్రీలు విశ్వనాథ నాయకుడిగా తల్లిగారు భార్య చెప్పడము గూఢచారులు విన్నారు. గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని విన్న రాజు సంతుష్టుడు అయ్యాడు. పూర్తి విశ్వాసంతో విశ్వనాథ నాయకుడిని యుద్ధానికి పంపారు. అనుమానించిన విధంగానే నాగమ నాయకుడు కొడుకును తన వైపుకు తిప్పుకునే ప్రయత్నము చేసినాడు. నేను గెలిచిన రాజ్యాలు 2 నీకోసమే. రేపు నీకు పట్టాభిషేకం చేస్తాను. నీతో వచ్చిన సైన్యాన్ని నా సైన్యంతో కలుపు. ఈ రాజ్యాలు మనవి అవుతాయి అని నాగమ నాయకుడు తన కుమారుడైన విశ్వనాథ నాయకుడితో చెప్పాడు. అందుకు విశ్వనాథ నాయకుడు తిరస్కరించాడు. నువ్వు దేశద్రోహివి. నీ మాటలకు లోబడి నువ్వు చెప్పినట్లు చేయడానికి నేను రాలేదు. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. వెంటనే వెళ్ళి రాయలవారి పాదాల మీద పడి క్షమాపణ వేడుకో, లేదా నాతో యుద్ధం చెయ్యి అని విశ్వనాథ నాయకుడు నాగమ నాయకుడిని హెచ్చరించాడు. ఇలా అనగానే నాగమ నాయకుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధము జరిగినది. విశ్వనాథ నాయకుడు తండ్రిని ఓడించాడు. అతడిని బంధించి తీసుకొని వచ్చి శ్రీకృష్ణదేవరాయల వారి పాదాల దగ్గర పడేశాడు. రాజు అతడి దేశభక్తిని, పరాక్రమాన్ని మనసారా అభినందించి నీకు ఏం కావాలో కోరుకో, నెరవేరుస్తా అన్నాడు. అప్పుడు విశ్వనాథ నాయకుడు, మహారాజా, నా తండ్రిని విడుదల చేసి నాకు అప్పగించండి అని కోరుకున్నాడు. ఇటువంటి సద్గుణాలు ఉన్న బిడ్డల్ని కన్నా అద్వితీయ మాతృమూర్తి మన భారతమాత. జై భోలో భారత్ మాతాకి.